నేరస్తులకి మరణశిక్ష అమలు చేయాల్సి వస్తే ఆశ్లేష నక్షత్రం చూసి ఆ రోజు మరణశిక్షని అమలు చేసేవాళ్ళు. మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అలాంటి పద్ధతి ఫాలో అయ్యేవాళ్ళని చాలామంది చెప్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఆశ్లేష నక్షత్రం యొక్క శక్తి ఒక తీక్షణమైనటువంటి శక్తి. అది అలాంటి పనులకి అనువైనటువంటి నక్షత్రం అన్నమాట. ఇప్పుడు రోహిణి నక్షత్రం చూస్తే అది కంప్లీట్గా భూమికి సారం చేసేటువంటి శక్తి. రోహణం అంటే ఆరోహణం అంటాం కదా, ఎదగడం. ఆ ఎదగడానికి తోడ్పడేటువంటి శక్తి రోహిణీ శక్తి. మన పూర్వీకులు మన సనాతన ధర్మంలో మనమే కాకుండా మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనూ చుట్టుపక్కల ఉన్న బ్రహ్మాండంలోనూ ఏం జరుగుతుందో దానికి తగ్గట్టుగా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. అందుకే మనకి ఇన్ని పండుగలు ఇన్ని పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు నుదురు మీద ఎర్రని బొట్టు పెట్టుకుంటాం, కుంకుమ బొట్టు పెట్టుకుంటాం. నుదురు అంటే ఏంటి? రోహిణీ నక్షత్రం. రోహిణి అంటే ఎరుపు రంగు అని కూడా వస్తుంది. నుదుటి మీద బొట్టు ఎప్పుడైతే పెట్టుకుంటున్నామో అప్పుడు ఆ రోహణ శక్తి మన జీవితంలోకి ఎంటర్ అవుతుంది. రోహిణి యొక్క శక్తి మన జీవితంలోకి ఎంటర్ అవుతుంది. రోహిణి అంటే ఎదగడం, మన ఎదుగుదలకే ఉపయోగపడే శక్తి మనం రోజు యాక్టివేట్ చేసుకుంటూ ఉంటాం నుదురు మీద ఎర్రటి బొట్టు పెట్టుకుంటే. మనం జీవితంలో మనం తెలిసినా తెలియకపోయినా మన పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి అని చాలా పద్ధతులు మనం చేస్తూ ఉంటాం. అవన్నీ కూడా ఏంటంటే నక్షత్రాల యొక్క శక్తుల్ని యాక్టివేట్ చేసుకుంటూ ఏ రోజుకి ఆ రోజు ప్రతిరోజు కూడా యాక్టివేట్ చేసుకుంటూ అలా మన జీవితంలోకి పంపించుకుంటూ ఉంటాం అన్నమాట. అలాగ మనం సిస్టమేటిక్గా మన పెద్దవాళ్ళు ఒక సిస్టమేటిక్గా ప్లాన్ చేసి ఉంచినటువంటి పద్ధతులు ఇవన్నీ. ఒక్కసారి మీరు కురుక్షేత్ర యుద్ధం గురించి మీరు తెలుసుకున్నట్లయితే ధర్మరాజు కరెక్ట్గా అభిజిత్ ముహూర్తం వచ్చినప్పుడు శంఖాన్ని పూరించి యుద్ధానికి శంఖాన్ని పూరించాడు అనమాట. యుద్ధాన్ని మొదలుపెట్టాడు. అలాగే అమావాస్య రోజు అభిజిత్ నక్షత్రంలో ఉన్నప్పుడు ఆ పాండవులు యుద్ధానికి మొదలైనట్టుగా చెప్తారు. అభిజిత్ అంటే అసలు తిరుగులేని విజయం. మీరు ఓడిపోయేటువంటి స్థితిలో ఉన్నా కూడా అభిజిత్ అనేది మీకు ఖచ్చితంగా విజయాన్ని తీసుకొచ్చి పెడుతుంది అనేటువంటి, అంటే తిరుగులేని విజయాన్ని ఇచ్చేటువంటి శక్తి అభిజిత్ నక్షత్రాన్ని. ఉత్తరాషాఢ నక్షత్రానికి పూర్తిగా విశ్వదేవతల శక్తి మొత్తం ఆ ఉత్తరాషాఢ నక్షత్రంలోనే ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం అంటేనే తిరుగులేని విజయం. ఆ ఉత్తరాషాఢ నక్షత్రంలోని భాగమే అభిజిత్ నక్షత్రం అన్నమాట. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క దేవత ఉంటుందని మీరు వినే ఉంటారు. ఉత్తరాషాఢ నక్షత్రానికి మటుకి 33 రకాల దేవతలందరూ, విశ్వదేవతలందరూ ఆ ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిదేవతలే. అంటే ఉత్తరాషాఢ నక్షత్రాన్ని యాక్టివేట్ చేసుకుంటే కనుక మన జీవితంలోకి విజయ పరంపర అనేది కొనసాగుతుంది. తిరుగులేని విజయాలు అందించేటువంటి శక్తి ఉత్తరాషాఢ నక్షత్రానికి ఉంది. అంటే ఈ 33 దేవతలందరూ విశ్వదేవతా గణాలు అంటారు. విశ్వదేవతా గణాలందరూ ఒక యూనిట్గా పనిచేసేటువంటి నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ విశ్వదేవతలందరూ ఒక యూనిట్గా పనిచేసేటువంటి అందరూ ఒక యూనిట్గా మారితే ఏమవుతుంది? విశ్వనాథుడే ఈ విశ్వదేవతా గణాలు. విశ్వనాథుడే ఈ ఉత్తరాషాఢ నక్షత్రం యొక్క దేవత. ఉత్తరాషాఢ నక్షత్రానికి ఈశ్వర అనే పేరు కూడా ఉంది. వారణాసిని మన ధనుర్రాశి యొక్క జ్యోతిర్లింగంగా చెప్పాం. ఆ ధనుర్రాశి నుంచే ఉత్తరాషాఢ నక్షత్రం మొదలవుతుందన్నమాట. ఆ వారణాసిలో ఉందెవరు? విశ్వనాథుడు. విశ్వనాథుడు అంటే ఈ ఉత్తరాషాఢ నక్షత్రమే. ఒక తిరుగులేనటువంటి నక్షత్రం, తిరుగులేని విజయాన్ని ఇచ్చేటువంటి నక్షత్రం అన్నమాట. అయ్యప్ప స్వామి యొక్క దీక్ష ఎగ్జాక్ట్గా మకర సంక్రాంతి సమయంలో జరుగుతుంది. మకర సంక్రాంతి సమయం అంటే సూర్యుడు ఉత్తరాషాఢ నక్షత్రంలోకి ఎంటర్ అయ్యే సమయం. ఆయన ఉత్తరాషాఢలోకి వచ్చినప్పుడు ఒక విపరీతమైనటువంటి అజేయమైనటువంటి ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది. ఆ సమయంలో అయ్యప్ప స్వామి దీక్షలు తీసుకుంటారు. మకర రాశి అంటే శని యొక్క రాశి. శని అంటే నలుపు రంగుకి చిహ్నం అన్నమాట. నలుపు రంగు శనిని తెలియజేస్తుంది.
కాబట్టి ఆ సీజన్లో అయ్యప్ప స్వాములందరూ కూడా నలుపు రంగు బట్టలు వేసుకొని ఉంటారు. శనైశ్చరుడు అంటే డిసిప్లిన్. ఎప్పుడైనా సరే డిసిప్లిన్గా ఉన్నవాడికి శని దోషం తొలగిపోతుంది. అంటే క్రమశిక్షణగా బతికేవాడికి శని యొక్క ప్రభావం ఉండదు. కాబట్టి ఈ 40 రోజులు కూడా ఒక డిసిప్లిన్ని, ఒక క్రమశిక్షణని ఫాలో అవుతారు. మీరు చూడండి, ఈ దీక్షలో వీళ్ళు చేసేవన్నీ కూడా ఆటోమేటిక్గా ఆ గ్రహాలు, ఆ నక్షత్రాల యొక్క శక్తిని ఆ రెమెడీస్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మనం తెలియకుండానే రెమెడీస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అయ్యప్ప దీక్ష తీసుకుంటే. ఆ మకర సంక్రమణం జరిగినప్పుడు సంక్రాంతిగా అవుతుంది. ఆ సమయంలో జ్యోతి దర్శనం కూడా జరుగుతుంది. అయ్యప్ప స్వామి అంటే శివ మరియు విష్ణువుల యొక్క మధ్య కలయిక అన్నమాట. శివ అంటే ఉత్తరాషాఢ నక్షత్రం అని ఇందాక చెప్పుకున్నాం. ఉత్తరాషాఢ నక్షత్రం తర్వాత వచ్చేది శ్రవణ నక్షత్రం. శ్రవణ అంటేనే విష్ణుమూర్తి. శ్రవణ ధనిష్ట నక్షత్రాలు విష్ణుమూర్తిని తెలియజేస్తాయి. ఈ శ్రవణ నక్షత్రానికి ఉత్తరాషాఢకి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం అభిజిత్ అంటాం. శివ విష్ణువుల యొక్క మధ్య ఇంటర్సెక్షన్ ఏంటి? మణికంఠ, అయ్యప్ప స్వామి. అంటే ఈ అయ్యప్ప మాల దీక్ష తీసుకున్న వాళ్ళు ఒక్క 40 రోజుల పాటు క్రమశిక్షణగా ఉండి శనికి రెమెడీ చేస్తారు. రెమెడీ చేసి ఆ మకర సంక్రమణం జరిగినప్పుడు ఆ ఉత్తరాషాఢ యొక్క ఎనర్జీని అయ్యప్ప స్వామి క్షేత్రంలోకి ఎంటర్ అయ్యి అక్కడ ఆ జ్యోతి దర్శనం చేసుకొని ఆ ఉత్తరాషాఢ మరియు శ్రవణ మధ్య ఉన్నటువంటి అభిజిత్ యొక్క శక్తి వాళ్ళ జీవితంలోకి ఎంటర్ చేసుకుంటారు. అందుకే అంటే అయ్యప్ప దీక్ష తీసుకుంటే మీరు చేస్తున్న పనిలో కానీ, మీరు చేస్తున్న బిజినెస్లో కానీ వైఫల్యాలు ఎదురవుతూ ఉంటే, లేదా వైఫల్యం దిశగా వెళుతున్నటువంటి జీవితం కూడా మళ్ళీ విజయం వైపు తిప్పేటువంటి శక్తి ఈ అయ్యప్ప దీక్షకి ఉంది. అంటే మనం ఏం పని చేయకుండా దీక్ష తీసుకుంటే సక్సెస్ దొరుకుతుందంటే కాదు. మనం ప్రయత్నం చేస్తున్నా కూడా కొన్ని మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి, ఎన్నో మనల్ని ఆపేస్తూ ఉంటాయి, ఎన్నో మనకి అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఆ అడ్డంకులన్నింటినీ కూడా వాటిని ఛేదించుకుంటూ తీసుకువెళ్ళేటువంటి లక్షణం అభిజిత్కు ఉంది, ఉత్తరాషాఢకు ఉంది, శ్రవణ నక్షత్రానికి ఉంది. ఈ మూడిటి యొక్క అంటే అభిజిత్, శ్రవణ మరియు పూర్వాషాఢ ఈ రెండింటి మధ్య అంటే శివ మరియు విష్ణువు యొక్క ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఇంటర్సెక్షను విజయం, అజేయమైనటువంటి ఎనర్జీ అభిజిత్ ఆ పదంలోనే ఉంది, తిరుగులేని విజయం అని. మనం కూడా అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళకి ఈ అభిజిత్ యొక్క శక్తి వాళ్ళకి జీవితానికి తోడయ్యి ఖచ్చితంగా వాళ్ళకి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. మీరు కూడా అయ్యప్ప దీక్ష తీసుకొని మీ అనుభవాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.